రాబోయే 3 నెలల్లో కొత్తగా 21,000 కోట్ల కొత్త రుణాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విడతల వారీగా బాండ్లను వేలం వేసే విధానంలో వాటిని సేకరించనుంది. సాధారణంగా అవసరాల మేరకు ఒక్కో విడతలో 2,000 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల వరకు తీసుకోవడం ఆనవాయితీ. కానీ వచ్చే నెల 1న 7,000 కోట్ల రూపాయలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు తెలిపింది. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు వచ్చే 3 నెలల్లో మరిన్ని రుణాలను తీసుకోనుంది. రైతు భరోసా, పింఛనుదారులు, ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం భారీగా రుణాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకానికి 9,000 కోట్ల రూపాయలు అవసరం. ఇక ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు నెలకోసారి 700 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ గతేడాది జూలై నుంచి క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. ఇవి కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ తదితర బకాయిల కింద 6,000 కోట్ల రూపాయలను 100 రోజుల్లోగా విడుదల చేస్తామని గత నెలలో ప్రకటించింది. నెలకు 2,000 కోట్ల రూపాయల చొప్పున ఇస్తోంది. ఇవి కూడా జూలై మొదటి వారంలోనే ఇవ్వాల్సి ఉంది. జీతాలు, పింఛన్లకు 5,500 కోట్ల రూపాయలు అవసరం. బాండ్ల వేలం ద్వారా సేకరించిన రుణాన్ని తిరిగి వచ్చే 10 నుంచి 30 ఏళ్లలోగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు తెలిపింది. తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు ఢిల్లీతో కలిపి వచ్చే 3 నెలల్లో 3.18 లక్షల కోట్ల రూపాయలను సేకరించనున్నట్లు రిజర్వు బ్యాంకు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆరంభం ఏప్రిల్లో తొలిసారి బెంచ్ మార్క్ ఇష్యూయన్స్ స్ట్రాటజీ విధానాన్ని 9 రాష్ట్రాలు అమలు చేయడం ప్రారంభించగా విజయవంతమైనట్లు వివరించింది. వచ్చే నెల ప్రారంభమయ్యే 2వ త్రైమాసికంలో ఇదే విధానాన్ని అమలుకు ఆమోదించిన రాష్ట్రాల సంఖ్య 18కి పెరిగిందని తెలిపింది. పారదర్శకత కోసం 3 నెలల ముందే ఎంత రుణం సేకరణకు ఎంత వడ్డీతో ప్రభుత్వ బాండ్లను విక్రయించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపి పారదర్శకంగా వ్యవహరించడమే బీఐఎస్ అని అధికార వర్గాలు తెలిపాయి.